హైదరాబాద్లో మాకు బొటిక్ ఉందని మీకు తెలుసు, కానీ మాకు 2 బొటిక్స్ ఉన్నాయి. అంటే 2 మావి కాదు, ఒకటి అక్క బొటిక్ అండ్ ఇంకొకటి మా బొటిక్. 4 years బ్యాక్ మా అమ్మ పెట్టారు బొటిక్, దాని తర్వాత మా అక్క పెట్టింది. బొటిక్ పెట్టిన 1 year మాత్రం కస్టమర్స్ అంతగా రాలేదు. మాస్టర్స్ కి కూడా మేము శాలరీ మా అమ్మ సేవ్ చేసుకునే డబ్బుల నుండే ఇచ్చేది. కొంచెం కాదు, బొటిక్ ని డెవలప్ చేయడానికి మా అమ్మ చాలా కష్టపడిందనే చెప్తా. చాలా మంది మాస్కులు పెట్టుకొని కస్టమర్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళు జస్ట్ కస్టమర్స్ అనుకునేది మా అమ్మ. కానీ అసలు విషయం ఏంటి అంటే వాళ్ళు సెలబ్రిటీస్ వచ్చి మరి వాళ్ళు స్టిచ్ చెప్పించుకుంటున్నారు, మగ్గం వర్క్స్ చెప్పించుకుంటున్నారు అని తెలిసినప్పుడు నిజంగా మేము చాలా ఆనందపడ్డాం. చాలా మంది వచ్చారు అని నేను చెప్పట్లేదు, కానీ కొంతమంది మాత్రం వచ్చారు. బొటిక్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది అనే టైంలో బొటిక్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం, కానీ ఈ ఏరియాలో అయితే మాకు ఎక్కడ షాప్స్ దొరకట్లేదు. ఎనీవేస్ ఏది జరిగినా మన మంచికని నేను ఎప్పుడు ఫీల్ అవుతా. కానీ ఇక్కడ బొటిక్ తీసి వేరే దగ్గర పెట్టడం వల్ల రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ తగ్గిపోతారేమో అని అనిపిస్తుంది. బొటిక్ అయితే షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం కాబట్టి ఎక్కడికి షిఫ్ట్ అవుతాం లొకేషన్ అన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. మగ ప్రైజెస్ కూడా చెప్పమని చెప్తున్నారు, ఖచ్చితంగా చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్